మండు వేసవిలో ఉన్నట్టుండి మబ్బులు కమ్మేసి ఎంత పెద్ద వానండి. ఆ మొక్కలన్నీ ఎలా తడిసి ముద్దయిపోతున్నాయో. మెట్లు మించి భలే జాలువారుతున్నాయి కదండి. ఇది వాటర్ ఫాల్ లాగా. పైన డ్రైన్ హోలు మూసుకుపోయిందనుకోండి, ఇలా వచ్చేస్తాయి నీళ్ళన్నీ కిందకి. ఎలా పడుతుందో చూడండి వాన. మొక్కలన్నీ చక్కగా స్నానం చేసేసినట్టే. సంపెంగ మొక్క అండి, ఇప్పుడే పూలు మొదలైనవి. ఈ వర్షానికి ఫుల్గా మొత్తం చెట్టంతా మొక్కలు వచ్చేస్తాయండి. ఇక్కడ ఆకు సంపెంగ, ఇది నిత్యం పూలు ఉంటాయనుకోండి. అలాగా పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఈ వర్షానికి చాలా చాలా రిలాక్స్ అయిపోతాయండి. మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ వేసవి తాపానికి. ఈ పాపం ఈ మొక్కలు ఇవంతండి, మనం ఎంత నీళ్లు పోసినా కానీ ఈ వర్షం సేట రాదు కదా. ఇలాగా ఆ జాలువారే నీళ్ళన్నీ కూడా ఈ ఏరియాలోకి వెళ్ళిపోయండి. మొత్తం చక్కగా ఇక్కడ మొక్కలకి వారానికి సరిపడా నీళ్లు అందుతాయండి. ఎలా పడిపోతుందో చూడండి వాన. సడన్గానండి ఉన్నట్టుండి మబ్బులేసినాయి. అసలు యాక్చువల్గా ఈవేళ సతీష్, అదేనండి మా ఇంట్లో పనిచేసే అబ్బాయిని పిలిపించి గార్డెన్ వర్క్ చేద్దామని అనుకున్నాం. అటువంటిది ఒక్కసారిగా మొదలైందండి. మా చిరు రోజాలకి ఆ గొడుగు అది పెడతాం, వర్షం వస్తే పడకుండాను. ఆ గొడుగు కూడా కింద పడిపోయింది. అవేమో కేజీలోకి వెళ్ళిపోయినాయండి. ఇక్కడ పైనన్ని పెద్ద పెద్ద చెట్లు కదండి, అందువల్ల డైరెక్ట్ వర్షం ఎఫెక్టు ఈ చిరు రోజాలకి అంతగా ఉండదు. ఈ చెట్లు కూడానండి చక్కగా కడిగేసినట్టుగా అయిపోయినాయి. మండు వేసవిలో ఇంత పెద్ద వాన మొక్కలకి మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. మొత్తం అటు పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, రకరకాల మొక్కలు, ఇవన్నీ ఫుల్ హ్యాపీ అండి. ఇదిగోండి ఎలా పడుతుందో చూసారా. చాలా ఎక్కువ అండి, అసలు గాలి లేదు, ఉన్నట్టుండి మొదలైపోయింది. ఇక్కడ రోడ్డు మించి నీళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి. ఎందుకంటే అండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు ఏమాత్రం చోటు ఉన్నా కానీ, అంటే అవసరానికి మించి ఆ సైడ్స్ ఉన్న ప్లేసులు కూడా సిమెంట్లు చేయించేస్తున్నారండి. అసలు చిన్న మొక్క వేయడం కానీ ఇటువంటివి ఏం జరగట్లా. దాంతో మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా నేల పీల్చుకోకుండా ఇలాగ డ్రైనేజ్లోకి వెళ్ళిపోవడం ప్రవాహాల కింద. దాంతో వర్షం నీళ్ళు నేల పీల్చుకోకపోవడంతో అండి ఆ నీరంతా వృధాగా డ్రైనేజీలోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మాకు పైనుంచి వచ్చే నీళ్లు ఈ మొక్కలున్న ఏరియాలోకి వెళ్తాయి కదండి. ఇదిగో చూసారా చెరువులాగా ఎలా అయిపోయిందో. ఇదంతా ఒక 10 నిమిషాల తర్వాత వర్షం తగ్గాక చూసామనుకోండి, మొత్తం అంతా పీల్చేస్తుందండి నేల. అంటే నేలకి అంత నీళ్లు పీల్చుకునే శక్తి ఉంది. ఆ నేలని మనం సిమెంట్లతో కప్పేయడంతో అండి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ప్రవాహాల కింద పెరిగిపోయి మొత్తం అటు కాలువలు పొంగిపోతున్నాయి, ఊళ్ళు మునిగిపోతున్నాయండి. మండు వేసవిలో ఈ వానకి మొక్కలు మాత్రం ఫుల్ హ్యాపీ.